తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 48 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభుత్వ అధికారులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 24 గంటల నుండి చూసుకున్నట్లయితే ఆ భారీ వర్షపాతం నమోదైంది. ఆ తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఎన్నేళ్లలోనే భారీ అత్యధిక వర్షపాతం నమోదైంది. మనం చూసుకోవచ్చు, ఆ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అక్కడికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులలో వరద నీటు నిండు కుండల్లా నిండిపోయాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులను ఇటు అధికారులు అప్రమత్తం చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే చూసుకోవచ్చు, పలు జిల్లాలో నిజామాబాద్ చూసుకోవచ్చు, ఆ నిజామాబాద్కి సంబంధించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద నీరు ఉధృత పెరిగిపోయింది. దానికి సంబంధించిన గేట్లను కూడా ఎత్తివేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి కింది స్థాయి ఏదైతే ఆ నీటి ప్రవాహం కింది నుంచి వెళ్ళే ఉందో ఇక్కడున్న ఆ ఊర్లలో ఉన్న గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని ఆ సురక్షిత ప్రాంతాలను కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు, గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ భూపాలపల్లి ప్రాంతంలో మొత్తం అక్కడ ఉన్న గ్రామాల్లో కావచ్చు, సిటీ ప్రాంతాల్లో కావచ్చు, అన్ని నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అక్కడున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఫోన్లో మాట్లాడి అక్కడున్న వివరాలను తెలుసుకున్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే కూడా ఎలాంటి అవసరం ఉన్న ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా హెలికాప్టర్ను కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అత్యవసరం అనుకుంటే హెలికాప్టర్ను కూడా వాడుకోవాలని చెప్పి, అలాగే బోటుకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో బోట్స్ను కూడా అవసరమైతే పంపిస్తామని చెప్పి మంత్రి ఎర్రబెల్లికి సూచనలు చేశారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రానున్న 48 గంటల్లో కూడా అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడ ఏదైతే సమస్యలు వాటిని పరిష్కరించే దిశగా ఉండాలని కూడా అధికారులను అప్రమత్తం చేశారు.